వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. సమయం వచ్చింది, సందర్భం కుదిరింది. పీఓకేని భారత్లో కలిపి వేసుకోవడానికి భారత ఆర్మీ కూడా సిద్ధంగా. చైనా పాక్ కుట్రలకు చెక్ పెట్టే వ్యూహం ఎలా ఉండబోతోంది? పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని భారత్లో కలుపుకోవడానికి ఇంతకంటే మంచి సమయం ఇంకొకటి దొరకదు. ప్రస్తుతం పీఓకేలో తీవ్రమైన అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. అక్కడి ప్రజలపై పాకిస్తాన్ ఆర్మీ, ఐసీసీల అరాచకాలు తారాస్థాయికి చేరాయి. స్వతంత్రం వచ్చి దాదాపు 80 ఏళ్లు కావస్తోంది. దేశానికి ఎవరు ప్రధానమంత్రి అయినా సరే పీఓకేని తిరిగి భారత్లోకి తెచ్చుకోవాలనే తీర్మానం ఆమోదించని లోక్సభ ఒక్కటి కూడా లేదు. గడిచిన 12 ఏళ్ల మోదీ ప్రభుత్వ కాలంలో ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా ఇద్దరూ ఎంతో గర్వంగా పీఓకే మనదే, అవసరమైతే ప్రాణాలు పణంగా పెట్టైనా సరే దాన్ని భారత్లో కలుపుకుంటాం అని పదే పదే చెప్పారు. మరి ఇంకెందుకు ఆలస్యం సార్? వీలైనంత త్వరగా కలిపేయండి. ఇలాంటి సువర్ణావకాశం మళ్ళీ రాదు. మన భారత సైన్యం ఈ పనిని సాధించడానికి సర్వసమర్థంగా ఉంది. సమయం, సందర్భం రెండూ ఇప్పుడు అనుకూలంగానే ఉన్నాయి. పీఓకేతో పాటు బలూచిస్తాన్ కూడా 80 ఏళ్లుగా స్వతంత్రం కోసం రగులుతుంది. సింధు ప్రాంత ప్రజలు కూడా పాకిస్తాన్ పాలనతో విసిగిపోయి ఉన్నారు. 1947లో జిన్నా భారత్ నుంచి 2 ముక్కలను లాక్కున్నాడు. మరి ఇప్పుడు పీఓకేతో పాటు సింధ్, బలూచిస్తాన్లు కూడా భారత్లో కలిపేసుకుంటామా? బలూచిస్తాన్లో బోలెడన్ని సహజ వనరులు ఉన్నాయి. అది భారత్ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. పీఓకే ఎలాగో మనదే. పీఓకే వస్తున్నప్పుడు దాంతో పాటు ఇవన్నీ కట్నంగా వస్తే తప్పేంటి అని చాలా మంది నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. మన భారత సైన్యం ఏడాది పొడవునా ఎప్పుడైనా యుద్ధానికి సిద్ధంగానే ఉంటుంది. కానీ వర్షాకాలంలో ఇంత పెద్ద ఆపరేషన్ చేయడం ఏ సైన్యానికైనా కొంచెం ఇబ్బంది అయినప్పటికీ ప్రస్తుతం పీఓకేని మాత్రం మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు గనక మహారాజా హరిసింగ్ ఆలస్యం చేయకుండా, షేక్ అబ్దుల్లా కుతంత్రాలు ప్రదర్శించకుండా ఉండి నెహ్రూ గారు గనక సర్దార్ పటేల్ మాట విని ఉంటే ఈ రోజు పీఓకే అనే సమస్య ఉండేది కాదు. కానీ పండిట్ నెహ్రూ చేసిన వరుస తప్పుల వల్ల పీఓకే ఈ రోజు 150 కోట్ల భారతీయుల గుండెల్లో ఒక పెద్ద గాయంగా మిగిలిపోయింది. అయితే ఇక్కడ ఒక చిన్న భయం కూడా ఉంది. అదే జనాభా భయం. పీఓకేలో దాదాపు 70 లక్షల మంది జనాభా ఉన్నారు. వారు భారతదేశంలోకి వస్తే కాశ్మీర్, ఇండియా జనాభా మరింత పెరుగుతుంది. మరో ముఖ్యమైన విషయం, జమ్మూ కాశ్మీర్, లడఖ్లు ఇప్పుడు పూర్తిగా భారత రిపబ్లిక్ లో భాగమైపోయాయి. మరి పీఓకే నుండి వచ్చే కాశ్మీర్లు భారత్లో కలిసిపోవడానికి సిద్ధంగా ఉంటారా, లేక అక్కడ కూడా ప్రత్యేక కాశ్మీర్ దేశం కావాలని మళ్ళీ గొడవలు పెడతారా? భారత్ గనక పీఓకేని తిరిగి తీసుకోవాలనుకుంటే పాకిస్తాన్ తో పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే పీఓకేలోని అత్యంత విలువైన కొంత భాగాన్ని పాకిస్తాన్ ఇప్పటికే చైనాకి ఇచ్చేసింది. కాబట్టి మనం పీఓకేని తీసుకునే యుద్ధంలో చైనా కూడా దూరితే ఆ యుద్ధం చాలా పెద్దదిగా, ప్రమాదకరంగా మారుతుంది. అందుకే భారత ప్రభుత్వం సరైన సమయం కోసం ఆలోచిస్తుంది. సైన్యానికి కూడా తగిన సమయం ఇస్తుంది. కానీ ఒకటి మాత్రం నిజం, పీఓకేని మనం ఖచ్చితంగా తిరిగి సాధిస్తాం. ఎందుకంటే పీఓకే మనది, కేవలం మనది మాత్రమే. జై హింద్, జై భారత్.